ఓ రోజు ఇలానే ప్రసంగం చేశారంట డిఎల్ మూడీ గారు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఓ చెక్క కుర్చీలు ఉంటాయి కదా, ఏమంటారు, వీల్ చైర్. కాళ్ళు విరిగిపోయిన వాళ్ళని, నడుములు పనిచేయని వాళ్ళని అందులో కూర్చోబెట్టుకొని నెట్టుకొని వెళ్తారు కదా, అట్లాంటి చైర్స్ వేసుకొని చిన్నగా నెట్టుకుంటా ఆయన దగ్గరికి వచ్చారంట. సహజంగా ప్రార్థన కూటాలు అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు మన దగ్గరకు వస్తారు. అయ్యా, ప్రత్యేకించి ఉపవాస ప్రార్థనలు కదా, పాస్టర్ గారు కూడా ఉపవాసం ఉంటాడు, ఆయన ఏం ప్రార్థన చేసినా నెరవేరిద్ది. పెళ్ళి అవ్వట్లేదయ్యా, చాలా కాలం నుంచి ప్రార్థన చేయని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. స్థలం ఉంది కానీ ఇల్లు లేదయ్యా, ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయని అడిగేవాళ్ళు ఉంటారు. లేదా అసలు స్థలమే లేదు, స్థలం కోసం ప్రార్థన చేయయ్యా, వెండి బంగారాలను, చదువులని, ఇట్లా చాలా వాటి కొరకు ప్రార్థన అవసరతలు అడిగే వాళ్ళు ఉంటారు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట ఆయనతో చెప్పారంటే, ఏమన్నా తెలుసా? పాస్టర్ గారు, ఈరోజు మీరు ప్రసంగం చేశారు కదా, మీ ప్రసంగం విని మేము ఒక తీర్మానానికి వచ్చాం. ఏంటో తీర్మానం తెలుసా? మీ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం, లేదా మీరు సజీవంగా నిలిచి దేవుని సేవలు చేస్తున్నంత కాలం మేము మీ కొరకు ప్రార్థన చేయాలని తీర్మానించుకున్నామని చెప్పారంట. హల్లెలూయా. ఎవరు? కాళ్ళున్నోళ్ళు కాదు, నడుములు పనిచేసేవాళ్ళు కాదు, నడుచుకుంటూ తిరిగేవాళ్ళు కాదు, వీల్ చైర్లు అవిటి వాళ్ళు. కాళ్ళు నడుములు సరిగ్గా పనిచేయని ఇద్దరు స్త్రీలు వచ్చి, నీ కొరకు మా జీవితాంతం వరకు ప్రతి దినము ప్రార్థన చేయాలని తీర్మానించుకున్నాం, దానికోసం ప్రార్థన చేయ అన్నాడంట. ఆయన ప్రార్థన చేసి పంపించాడు. ఆ తర్వాత దేవుడు బలంగా ఆయన్ని వాడుకొని, ఇంచుమించు నేను ఒక బుక్లో చదివాను, 7 కోట్ల మందిని ప్రభు చెంతకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చివరి దినాల్లో ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట రూమ్లో. ప్రభువా, నేను ఇంతకాలం ఇన్ని కోట్ల మంది ప్రజలను రక్షించటానికి కారణం ఏంటి? నాకు తెలిపోయా. నేను అద్భుతంగా పాడగలిగితే ఇంతమంది వచ్చారా? లేకపోతే ప్రసంగించగలిగితే ఇంతమంది వచ్చారా? లేకపోతే పరిచర్య విధానం తెలుసుకొని ఆ విధంగా పరిచర్య చేస్తే ఇంతమంది రక్షించబడ్డారా? ఏ కారణం చేత ఇన్ని కోట్ల మంది ప్రజలు రక్షింపబడ్డారు? దయచేసి నాకు తెలియజేయాలని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని కల్లో దర్శనంలో చూపిస్తూ ఉన్నాడట. దేవా, నేను అడుగుతుంది వీళ్ళని కాదు, ఈ పరిచర్య ఎంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అని అడుగుతున్నా, నువ్వు వాళ్ళిద్దరిని చూపిస్తూ ఉన్నావు ఏంటయ్యా అంటే, మెల్లనైన స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏమన్నా తెలుసా? నీ పరిచర్యకి ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఈ ఇద్దరు స్త్రీలే. ఈ అవిటి వారైన ఇద్దరు స్త్రీలే వాళ్ళ కన్నీరు విడిచి ప్రతిరోజు, దేవా మా సేవకుని వాడుకోయ్యా, ఈ ప్రాంతాన్ని కదిలించు, మా రాష్ట్రాన్ని కదిలించు, మా దేశాన్ని కదిలించు, మా తరంలో ఒక ఉద్యమం రావాలి, త్రాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, నరహంతకులు మారాలి, అది మా కనులారా మేము చూడాలి అని వారు కన్నీరు విడిచి ప్రార్థించారట. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు 7 కోట్ల మంది ప్రజలను రక్షించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో వాళ్ళ బహుమతి ఎంత ఉన్నతంగా ఉంటుందో. ఈరోజు అక్క ద్వారా దేవుడు మాట్లాడాడు. నీవు నేను ఈరోజు ఆ తీర్మానం చేయగలిగితే, నీ ఊరి కోసం, నీ సేవకుని కోసం, నీ సంఘం కోసం, ప్రభువా నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రార్థన చేస్తాను అని నువ్వు తీర్మానం చేయగలిగితే, నీ తీర్మానాన్ని ఆయన పట్టి స్థిరపరిచి నిన్ను కూడా అలాగునే ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా వాడుకుంటాడు. ఈ ఊర్లో ఈ పరిచర్యను కూడా అంత ఘనంగా వాడుకుంటాడు. అవిటి వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు చిలకలూరుపేటలో కూడా కొంతమంది అన్నున్నాడు, వీల్ చైర్ వేసుకొని వస్తాడు, ప్రతిరోజు సేవకులు కూటానికి వస్తాడు. 2 కాళ్ళు పనిచేయవు, బండి నెట్టుకుంటా దిగి బండి మందిరం బయట దోగిట్టాడుకుంటా వచ్చి కూర్చొని వాక్యం విని వాక్యం చెప్పి వెళ్తాడు. ఎందుకో తెలుసా? నేను సేవ చేయాలి, నా బ్రతుకు దినంలో కొంతమంది ఆత్మలైనా నేను రక్షించాలి. నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఒట్టి చేతులను నేను చూపకూడదు. ఏం చేసావురా, ఏం చేసావు భూమి మీద నా కోసం అంటే, ప్రభువా నీ కొరకు ఇన్ని ఆత్మలను రక్షించాను, ఇంతమందికి సువార్త చెప్పాను, లేదా కనీసం నీ సేవ చేసే వ్యక్తుల కోసం ప్రార్థన చేశాను అని నీవు నేను చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా.